ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2196కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి జూన్ 26, 2026. అండ్ న్యూస్లోకి వెళ్ళే ముందు యాపిల్ పెద్ద బాంబు పేల్చిందని చెప్పొచ్చు. ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి రీసెంట్గానే యాపిల్ CEO టిమ్ కుక్ అయితే చెప్పారు. మామూలుగా పెంచలేదు ప్రైజెస్ అయితే వీళ్ళు. ఐఫోన్స్ అయితే ప్రజెంట్ టచ్ చేయలేదు, ఇంకా ఐఫోన్స్ మీద ఎట్లాంటి చేంజెస్ అయితే లేవు ప్రైజెస్. మిగతా ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఐప్యాడ్స్ కానివ్వండి, మ్యాక్ బుక్స్ కానివ్వండి అండ్ హోమ్ పాడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి, అన్ని ప్రైజెస్ అయితే పెంచారు, దారుణంగా పెరిగినాయి. మొత్తం లిస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. మ్యాక్ మినీ M4 చిప్ నార్మల్గా ఇది ఆఫర్లో సేల్లో అన్ని కలుపుకుంటూ ఒక 50,000 అట్లా వచ్చేది, తక్కువ రేట్లో దొరికేది మనకి. దీని మీద ఏకంగా 35,000 రూపాయలు పెంచారు, ఇప్పుడు ఇది 95,000 రూపాయల దాకా వెళ్ళిపోయింది. అదే మ్యాక్ మినీ M4 Pro చిప్ మోడల్ వచ్చేసరికి 50,000 రూపాయల దాకా పెరిగింది ప్రైస్. మ్యాక్ బుక్ ఎయిర్ M5 దీని మీద కూడా 30,000 రూపాయల ప్రైస్ పెంచారు. మ్యాక్ బుక్ నియో మీద 10,000 రూపాయల ప్రైస్ పెరిగింది. మ్యాక్ బుక్ ప్రో M5 మ్యాక్స్ మీద దగ్గర ₹1,00,000 పెరిగింది. ఇంకా ఐప్యాడ్ విషయానికి వస్తే ఐప్యాడ్ మినీ A17 Pro చిప్ది 20,000 రూపాయల ప్రైస్ పెరిగింది. ఐప్యాడ్ ఎయిర్ M4 వచ్చేసరికి 15,000 రూపాయలు పెరిగింది. ఐప్యాడ్ ప్రో M5 వచ్చేసరికి 40,000 రూపాయలు పెరిగింది. ఐప్యాడ్ 11th జనరేషన్ A16 చిప్ తో వచ్చేది 15,000 రూపాయల ప్రైస్ పెరిగింది. అండ్ యాపిల్ టీవీ 4K వచ్చేసరికి 11,000 రూపాయల ప్రైస్ పెరిగింది. యాపిల్ హోమ్ పాడ్స్ ఉన్నాయి కదా, వీటి మీద 10,000 రూపాయల ప్రైస్ అయితే పెరిగింది. ఫోన్స్, వాచెస్ కాకుండా మాక్సిమం అన్ని యాపిల్ ప్రొడక్ట్స్ అయితే యాక్సెసరీస్ అయితే పెరగవు, మిగతావన్నీ పెరిగినాయి. అండ్ అన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మామూలు బాంబు పెంచలేదు యాపిల్ అయితే, ఇంతవరకు పెంచలేదు. మిగతా వాళ్ళు కొంచెం పెంచుకుంటూ వచ్చారు మిగతా బ్రాండ్స్ అన్ని. యాపిల్ ఒకేసారి భారీగా పెంచింది. ప్రజెంట్ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఓల్డ్ రేట్సే ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో ఐప్యాడ్ ప్రో M5 కొందాం అనుకుంటున్నాను. నా స్పెక్స్ మొత్తం వేసి చూస్తే అది 3,20,000కి వెళ్ళిపోయింది. దగ్గర ₹1,00,000 పెరిగింది. నేను తీసుకోవాలనుకుంది ఐప్యాడ్ ప్రో M5 మోడల్ 1TB మోడల్, ఎందుకంటే 1TB మోడల్ కి నానో టెక్స్చర్ గ్లాస్ అయితే వస్తుంది. 1TB మోడల్ అండ్ వైఫై ప్లస్ సెల్యులర్ 13" మోడల్. ఇది నార్మల్గా 2,20,000 అట్లా ఉంటుంది మొత్తం నా స్పెక్స్ అన్ని పెడితే. కానీ ఏకంగా అది 3,20,000 దాకా పోయింది. కానీ అమెజాన్ లో పాత రేట్కే కనిపిస్తుంది. ఆర్డర్ అయితే పెట్టాను, మరి అది వచ్చిన తర్వాత చూడాలి వస్తుందో రాదో. ఆర్డర్ అయితే పెట్టేశాను నేను. ఐఫోన్స్ కూడా చిన్నగా పెంచుతారేమో తెలియదు, ప్రజెంట్ అయితే ఏం పెంచలేదు. ఒకవేళ మీరు iPhone 17 కొనుక్కోవాలనుకుంటే మాత్రం ప్రజెంట్ ఈ రోజు డీల్ ఆఫ్ ది డే కూడా అదే. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కానీ, ఫ్లిప్కార్ట్ SBI బ్యాంక్ అని ఉంటే దగ్గర ₹6,900 డిస్కౌంట్ అయితే వస్తుంది. ₹73,000కి iPhone 17 అయితే వస్తుంది. ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో పెడతాను, అక్కడ నుంచి చెక్ చేయండి. ఒకవేళ ఏదైనా యాపిల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ యాపిల్ వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అయినాయి కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఇంకా రిఫ్లెక్ట్ అవ్వాలా, అట్లాంటి ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతా, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మన కెమెరా ఫోన్స్ అంటే గుర్తొచ్చేది వివో గుర్తొస్తుంది, ఒప్పో గుర్తొస్తుంది, షామీ గుర్తొస్తుంది. ముఖ్యంగా ఇలా ఫ్లాగ్షిప్ మోడల్స్. వివోలో ప్రజెంట్ బెస్ట్ ఫోన్ ఏంది X300 Ultra, ఒప్పోలో ఒప్పో Find X9 Ultra, అదే షామీ చూసుకుంటే షామీ 17 Ultra. ఇవన్నీ టాప్ మోడల్స్ అనమాట వీళ్ళకి. అండ్ ఇప్పుడు వీటిలో కొన్ని చేంజెస్ చేయబోతున్నారు నెక్స్ట్ జనరేషన్ లో. ఫస్ట్ ఒప్పో ఈ టెక్నాలజీ తీసుకొని వచ్చింది. 10x వరకు మనం ఎలాంటి టెలికన్వర్టర్ కిట్ లేకుండా, టెలికన్వర్టర్ లెన్స్ లేకుండా మనం జూమ్ చేసి ఫొటోస్ తీయొచ్చు. ఇప్పుడు ఒప్పో నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఒప్పో Find X10 Ultra రాబోతుందో దానిలో ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నారు. సెన్సార్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతున్నారు, సెన్సార్ సైజ్ పెంచబోతున్నారు అండ్ డీటెయిల్స్ కూడా ఇంకా బెటర్ గా అయితే వస్తాయి అనమాట. సో ఇది ఒప్పో చేయబోతుంది. సేమ్ ఇదే వివో కూడా ఇంప్లిమెంట్ చేయబోతుంది. వివోలో ఇట్లాంటివి అయితే ఏం లేవు. వివోలో ఖచ్చితంగా మనం 200mm టెలికన్వర్టర్ కిట్ పెట్టాలి, లేకపోతే 400mm కూడా తీసుకొచ్చారు అల్ట్రా మోడల్కి. ఇలా మనం యూజ్ చేయాలి. వివో కూడా 10x వరకు అంటే 200mm 230mm ఫోకల్ లెంత్ వరకు మనము ఎలాంటి టెలికన్వర్టర్ కిట్ పెట్టకుండా జూమ్ చేసే విధంగా ఆలోచిస్తుంది. వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్ వివో X500 Ultraలో ఈ చేంజ్ చేయొచ్చు. ఇంక షామీ విషయానికి వస్తే ఈ టెలికన్వర్టర్ కిట్ వీటి గురించి వీళ్ళు పట్టించుకోవట్లేదు, కానీ వీళ్ళకి షామీ 17 Ultraలో ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు, లోఫిక్ టెక్నాలజీ అని చెప్పేసి. సో మీకు లో లైట్ లో మంచి డైనమిక్ రేంజ్ తో ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఇట్లాంటివి మీరు రికార్డ్ చేయొచ్చు. సో ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నారు, దీన్ని ఇంకా బెటర్ చేయబోతున్నారు. లోఫిక్ టెక్నాలజీ 3.0కి వెళ్ళబోతున్నారు. ప్రజెంట్ 2.0 నడుస్తుంది, ఇది ఇంకా బెటర్ అయితే చేయబోతున్నారు. ఈ చేంజెస్ మనం నెక్స్ట్ జనరేషన్ వీళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే చూస్తాం. సామ్సంగ్ S26 Ultra చూస్తే మనకి ఒకటే కొత్తగా కనిపించేది ఏంటంటే ప్రైవసీ డిస్ప్లే. చాలా మంది దానికి ఇంప్రెస్ అయ్యారు ప్రైవసీ డిస్ప్లేకి. అండ్ చాలా బ్రాండ్స్ కూడా వెళ్ళి శాంసంగ్ని అడుగుతుంది, ఎందుకంటే అందరికీ శాంసంగే కదా డిస్ప్లే సప్లై చేసేది మ్యాక్సిమం. అందరూ వెళ్ళి అడుగుతున్నారు శాంసంగ్ని, మాకు కూడా ఇవ్వండి అది ప్రైవసీ డిస్ప్లే అని చెప్పేసి. శాంసంగ్ అయితే నో అని చెప్తుంది. వీళ్ళు ఎంతో కష్టపడి టెక్నాలజీ తయారు చేసుకున్నారు, ఎక్స్క్లూజివ్గా వాళ్ళ ఫోన్స్కి కొన్ని సంవత్సరాలు దీన్ని యూజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారంట. అంటే 2028 వరకు వీళ్ళు ఎవ్వరికి బయట వాళ్ళకి ప్రైవసీ డిస్ప్లే అయితే షేర్ చేయరు. ఓన్లీ శాంసంగ్ ఫోన్స్ లో మనం చూస్తాం. అంటే S26 Ultraలో చూస్తాం కదా, నెక్స్ట్ X27 Ultraలో కూడా చూస్తాం, నెక్స్ట్ S28 Ultraలో కూడా చూస్తాం. దాని తర్వాత ఆలోచిస్తారు వేరే వాళ్ళకి ఇవ్వాలో వద్దా అని. దీన్ని నెక్స్ట్ మనకి హానర్ నుంచి, హానర్ ఆల్రెడీ 11,000 mAh బ్యాటరీ
బ్యాటరీ తీసుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా 14,000 mAh బ్యాటరీని వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. సో హానర్ నుంచి 14,000 mAh బ్యాటరీ ఫోన్ అయితే ఫ్యూచర్ లో ఇండియాకి వస్తారో తెలియదు కానీ గ్లోబల్ గా అయితే హానర్ ఒక 14,000 mAh బ్యాటరీ ఫోన్ 2026 లో తీసుకురావచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్లే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ఇన్వెస్టింగ్ ఐడియాస్ అడుగుతున్నారు. 60,000 లోపు OnePlus 13 తీసుకోవాలా, Vivo X200T తీసుకోవాలని అడుగుతున్నారు. రెండు మీకు ఇప్పుడు బ్యాంక్ ఆఫర్ అని కలుపుకుంటే 54,000 రూపాయలకే వస్తున్నాయి, 55,000 రూపాయల దగ్గరలోనే వస్తున్నాయి. రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే మాత్రం నేను OnePlus 13కి వెళ్తాను. OnePlus 13 చాలా బెటర్ ఫోన్ Vivo X200T తో కంపేర్ చేస్తే. ఎందుకంటే దానిలో మీకు 2K LTPO డిస్ప్లే ఉంటుంది, ఇది 1.5K LTPS ప్యానల్, చాలా బెటర్ డిస్ప్లే ఇది. అండ్ కొద్ది సైజ్ కూడా పెద్దగా ఉంటుంది స్క్రీన్. దీనిలో ఇంకా మీకు Qualcomm ప్రాసెసర్ ఉంటుంది, Qualcomm 8 Elite ప్రాసెసర్ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ కూడా 6,000 mAh వరకు ఉంటుంది. దానిలో 6,200 mAh ఉంటుంది, దీనిలో 6,000 ఉంటుంది. రెండు ఇంచుమించు ఒకటే బ్యాటరీ లైఫ్. దానిలో MediaTek ప్రాసెసర్ ఉంటుంది వివోలో, MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అన్నిట్లో మీకు సేమ్ కెమెరా సెటప్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ వైడ్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఓవరాల్ గా మీరు యూజర్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, కొంచెం గేమ్స్ ఆడుకోవాలనుకున్నా కానివ్వండి, ఈవెన్ కెమెరాస్ కూడా మీకు OnePlus లో బాగానే ఉంటాయి. ఎస్ఎల్బి పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. కాకపోతే AI ఫీచర్స్ ఉండవు. ఏదైతే మనం వివోలో వాడతాం కదా, ఏఐకి సంబంధించి కొన్ని రిలేటెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. మనం మంచులో పెట్టడం ఇట్లాంటివి ఉంటాయి, అట్లాంటి ఫీచర్స్ ఉండవు అంతే. సో నా వరకు అయితే మాత్రం అన్నింటిలో చూస్ చేసుకోమంటే OnePlus 13 బెటర్ ఫోన్. నెక్స్ట్ Commodore అని చెప్పేసి కెనడా చెందిన కంపెనీ ఇది. వీళ్ళు ఇంతకుముందు పాతకాలంలో పీసీలో తయారు చేసేవాళ్ళు. తర్వాత ఒక ఫోన్ కూడా తయారు చేశారు పెట్ అని చెప్పేసి, అది 2015లో అయితే వచ్చింది. తర్వాత ఏం ఫోన్ అయితే వీళ్ళేం తయారు చేయలేదు. ఇప్పుడు కొత్తగా 2026లో ఒక కొత్త ఫోన్ తీసుకొని వస్తున్నారు. దీని పేరు వచ్చేసరికి కాల్బ్యాక్ 8020. ఈ ఫోన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు యువత ఇప్పుడు టచ్ స్క్రీన్కి అలవాటు పడిపోయారు, సోషల్ మీడియా యాప్స్కి అలవాటు పడిపోయారు, ఎక్కువ టైం వాటిలో స్పెండ్ చేస్తున్నారు. సో వీళ్ళ థీమ్ ఏంటంటే మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోన్ లాగా యూజ్ చేయడం. మన పాతకాలం తీసుకెళ్తారు అనమాట. లైక్ మనం నోకియా ఫోన్స్, కీప్యాడ్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళం కదా, ఎత్తుకొని మాట్లాడేవి. ఇప్పుడు కూడా ఉన్నాయి కదా అంటారు మీరు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవ్వదు, లైనక్స్ మీద రన్ అవుతుంది. యాప్స్ పనిచేస్తాయి, లైక్ వాట్సాప్ కానివ్వండి, మెసెంజర్ యాప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానివ్వండి, ఇట్లాంటి యాప్స్ పనిచేస్తాయి. మీరు వీడియో కాల్స్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది దీనిలో. సో కమ్యూనికేషన్ పరంగా అయితే అన్నీ ఉంటాయి. కాకపోతే మీకు ఎంటర్టైన్మెంట్ యాప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మన యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇట్లాంటి యాప్స్ మొత్తాన్ని అయితే తీసి పడేశారు. సో ఓన్లీ ఈవెన్ బ్రౌజర్ కూడా లేదు దీనిలో, మనం బ్రౌజింగ్ చేసుకోవడానికి కూడా ఉండదు. జస్ట్ మనం ఫోన్ని ఎవరితో మాట్లాడడానికి, వీడియో కాల్ చేయడానికి, ఇట్లాంటి వాటికి తప్పితే ఇంకా దేనికి మనం యూజ్ చేయలేం, మెసేజింగ్కి, కాల్స్కే. సో ఇట్లా వీళ్ళు కాన్సెప్ట్తో ఫోన్ తీసుకొచ్చారు. అండ్ దీనిలో రిమూవబుల్ బ్యాటరీ కూడా ఉంటుంది. బ్యాటరీ మనం రిమూవ్ చేయొచ్చు. 1500 mAh సంథింగ్ బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంది దీనిలో. ఫ్లిప్ ఫోన్ MediaTek ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. MediaTek Helio G81 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. దీన్ని ప్రీ ఆర్డర్ కూడా తీసుకొని వచ్చారు. సో నార్మల్గా ఫోన్ ప్రైస్ వచ్చేసరికి $499. ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి $399 అయితే ఇస్తున్నారు. జూన్ 30వ తారీఖు దీని ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. $399 అయినా కానీ 37,000 రూపాయలు దాకా ఉంది దీని ప్రైస్. నెక్స్ట్ మనకి మెటా అంటే మార్క్ జుకర్బర్గ్ నెక్స్ట్ ప్రెడిక్షన్ మార్కెట్లోకి ఎంటర్ అవబోతున్నాడు. అంటే బెట్టింగ్ లాగా అనమాట. సో వీళ్ళు దీనికి ఎరీనా అని చెప్పేసి పేరు పెట్టారు, ఒక యాప్ అయితే వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 10 years లో ఈ బెట్టింగ్ మార్కెట్ ఏదైతే ఉందో ఇది దగ్గర $1 trillion మార్క్ కూడా రీచ్ అవ్వబోతుందని చెప్పేసి అంచనా అయితే ఉంది. సో దీనిలో భాగంగా నాకు తెలిసి మెటా ఒక ప్రెడిక్షన్ యాప్ అనేది తీసుకొని వస్తుంది, ఎరేనా అని చెప్పేసి. దీనిలో మనం దేని మీదైనా బెట్టింగ్లు పెట్టవచ్చు. ఈరోజు స్టాక్ ఎంత పెరుగుతుంది, అంత పెరుగుతుంది, వెదర్ ఇలా ఉంటుంది, ఇలా ఉండదు, ఇలా రకరకాలుగా ఉంటాయి. ప్రెడిక్షన్స్ నడుస్తూ ఉంటాయి. మీరు ప్రెడిక్ట్ చేయాలి. ఒకవేళ మీరు ప్రెడిక్ట్ చేసిన రైట్ అయింది అనుకోండి, మీకు డబ్బులు వస్తాయి, లేదంటే డబ్బులు పోతాయి. లైక్ బెట్టింగ్ లాగే అనమాట ఇది. సో దీని మీద మెటా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మనకి కీచూ 360 అని చెప్పేసి ఒక చైనీస్ కంపెనీ. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైతే ఆంథ్రోపిక్ వాళ్ళు తయారు చేస్తారో మైథోస్ అని చెప్పేసి ఒకటి టూల్ తయారు చేశారు కదా, సో దీన్ని యూజ్ చేసి మన కంపెనీలో ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ మనం కనుక్కోవచ్చు. అండ్ దీన్ని వీళ్ళు తయారు చేసినట్టు చెప్తున్నారు. సో దీనికి ఆల్టర్నేట్ వీళ్ళు తయారు చేసినట్లు మైథోస్ లాగే ఉంటుంది ఇది కూడా. ఇది మేము తయారు చేసినట్లు వాళ్ళు ప్రకటించారు. యాక్చువల్గా ఇది చాలా డేంజర్ అనమాట. అమెరికా అయితే దాన్ని బ్యాన్ కూడా చేసేసింది. ప్రస్తుతానికి అయితే మైథోస్ని టెంపరీగా బ్యాన్ కూడా చేసింది. ఎందుకంటే వాళ్ళ సిస్టంలో లోపాలే చెప్తుంది. అమెరికన్ గవర్నమెంట్ సిస్టంలో ఏదైతే లోపాలు ఉన్నాయో అవే అది కనిపెట్టగలుగుతుంది మైథోస్. అందుకే దాన్ని అక్కడ ఆపేశారు. అండ్ గ్లోబల్గా కూడా కంప్లీట్గా ఆపేశారు దాన్ని. ఇది చైనా వాళ్ళు ఇది కనుక్కున్నారంటే, ఇది ప్రపంచం మీద వదిలారంటే మాత్రం చాలా అనర్థాలు జరుగుతాయి. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఓటీటీలో ఏమైనా ఎంజాయ్ చేయాలనుకుంటే వీకెండ్ బ్లాస్ట్ అని చెప్పేసి ఒక మూవీ అయితే వచ్చింది నెట్ఫ్లిక్స్లో. దీన్ని మీరు చూడొచ్చు. దీనికి మంచి రేటింగే ఉంది. అండ్ నెక్స్ట్ అవతార్ ఫైర్ అండ్ యాష్ జియో హాట్స్టార్లో తెలుగులో ఉంది. చూడాలనుకుంటే చూడొచ్చు మీరు. అండ్ బాహుబలి ద టార్చ్ బేరర్ అని చెప్పేసి ఇది బాహుబలి సిరీస్ ఉంది కదా, దాని బిహైండ్ ద సీన్స్ సంబంధించిన స్టోరీ ఉంటాయి ఆ టైప్ అనమాట. ఇది కూడా నెట్ఫ్లిక్స్లో ఉంది. అండ్ ద షీప్ డిటెక్టివ్స్ అని చెప్పేసి ప్రైమ్ వీడియోలో ఒకటి మూవీ అయితే ఉంది. ఒకవేళ మీరు ఓటీటీలో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇవన్నీ కొత్తగా రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ ఈ సంఘటన టెక్సాస్లో జరిగింది. టెక్సాస్లో ఒక ట్రక్ మొత్తం హనీ బీస్ని క్యారీ చేస్తుంది.
చూడండి 24 మిలియన్ హనీ బీస్. 24 మిలియన్ అంటే దగ్గర దగ్గర 2,40,00,000 హనీ బీస్ ఒక ట్రక్కులో వెళ్తున్నాయి. మధ్యలో యాక్సిడెంట్ అయితే అయింది. దానిలో నుంచి అన్ని బయటకు వచ్చినాయి. మొత్తం ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం లాక్డౌన్ చేసేస్తారు. ఎందుకంటే అన్ని హనీ బీస్ ఒకేసారి మన మీద పడితే ఖచ్చితంగా పోయినట్టే. ఇంకా ఇవి చూడొచ్చు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాయి, మొత్తం ఫామ్ చేసేస్తున్నాయి. తేనెటీగలు తెలిసిందే కాబట్టి తేనె తట్టు పెట్టేస్తాయి అవి, ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళి పెట్టేస్తున్నాయి అవి. అండ్ చాలా దారుణంగా ఉంది అక్కడ. ప్రజెంట్ అయితే లాక్డౌన్, టెంపరీగా లాక్డౌన్ అయితే అక్కడ పెట్టేశారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. రేపు మన ఛానల్లో జూలైలో ఏమేమి మొబైల్స్ రాబోతున్నాయి కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే వస్తుంది. అది మీరు రేపు చెక్ చేయొచ్చు. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. సెలవు, బాయ్.